తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొని రాజకీయం చేసే నాయకులు విపక్షంలో ఎవరున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం కాంగ్రెస్కే వర్తిస్తుంది. దీనికి ఉదాహరణ పల్లెపల్లెన జరిగిన పంచాయతీ పోరు ఫలితమే అని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ బీజేపీ పక్షాలకు ఈ పల్లె తీర్పు ఒక రాజకీయ హెచ్చరికగా మారింది. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డితో ధీటుగా కొట్లాడే నేతల్లో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను పోల్చుతుంటారు. తెలంగాణలో అందరికంటే మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే కేసీఆర్ స్థాయి నేతనే ఎదురొడ్డి ఢీకొట్టి ఓడించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో రేవంత్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందంటున్నారు. ఇప్పుడు ఆయన వ్యూహాలను ఎదుర్కొనేలా కేసీఆర్ కూడా ఏం చేయలేకపోతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. రాజకీయ వ్యూహరచనలో దిట్టగా ప్రచారం ఉన్న కేసీఆర్ రెండేళ్లుగా కాంగ్రెస్ విషయంలో పైచేయి సాధించలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఏనాడు కూడా రాష్ట్ర రాజకీయాలపై స్పందించట్లేదు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రేవంత్ వ్యూహాలను ఎదుర్కోలేకపోతున్నారని టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పంచాయతీ ఎన్నికల ఫలితాలని చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా వాస్తవానికి మునుపటి జోరు ఇప్పుడు చూపలేకపోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండటంతో రాష్ట్రంలో విపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని సొంత నేతల్లోనే టాక్ ఉంది. దీంతో తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి తగిన ఉజ్జి కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం సీఎం రేవంత్ మాట్లాడుతూ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా హర్ట్ అయిన హరీష్ వర్గం కేటీఆర్ను తప్పించాలని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టిందని, అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారని సీఎం రేవంత్ హరీష్, కేటీఆర్ మధ్యలో చిచ్చు పెట్టారు. దీంతో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హుటాహుటిన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అనేకసార్లు చెప్పా, మళ్లీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే, నా చేతిలో ఉండేది గులాబీ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీఎంకు అసహనం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే తనకు కేటీఆర్ కు మధ్య విభేదాలు సృష్టించి బీఆర్ఎస్ ను బలహీనపరచాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు. రోజురోజుకి పరిస్థితులు చేదాటిపోతున్నాయనే ఆందోళనతోనే సీఎం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఫలించవని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై తాను, కేటీఆర్ మరింత సమన్వయంతో రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామని తెలిపారు. చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని రేవంత్ కు హరీష్ రావు సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విజయపథంలో పయనించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.